నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో కలకలం రేగింది. వ్యాక్సిన్ తీసుకున్న 22 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 2 నెలల చిన్నారి ఫైజాన్ మృతి చెందాడు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత నొప్పి, జ్వరం రాకుండా పారాసిటమాల్ టాబ్లెట్లు ఇస్తారు. అయితే వాటికి బదులుగా సిబ్బంది ట్రామడాల్ అనే మందు బిళ్ళలు ఇచ్చారు. పిల్లలకు ఈ టాబ్లెట్లు వేయగానే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని నీలోఫర్కు తరలించారు. ఇవ్వాల్సిన టాబ్లెట్లు కాకుండా వేరే మందు బిళ్లలు ఇవ్వడంతోనే 29 మంది చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 3 ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నాంపల్లి అర్బన్ ఆసుపత్రిలో మొత్తం 90 మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేశారు సిబ్బంది. వారంతా ఏ ప్రాంతానికి చెందినవారు, వాళ్ల పరిస్థితి ఎలా ఉంది అన్న దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో కలకలం రేగింది. వ్యాక్సిన్ తీసుకున్న 22 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నీలోఫర్ ఆసుపత్రిలో 29 మంది చిన్నారులకు చికిత్సను అందిస్తున్నారు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, ప్రస్తుతం ఆ చిన్నారుల పరిస్థితి ఎలా ఉంది? వరప్రసాద్, నిజంగా అంటే వ్యాక్సిన్ కోసం వెళ్ళినటువంటి పిల్లలకు అటు తల్లులకు కడుపుకోత మిగిలిందని చెప్పుకోవచ్చు. తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే నెలల పిల్లలు, అంటే 2 నెలలు 3 నెలలు చాలా చిన్న పిల్లలు, వాళ్ళు పసికందులని చెప్పుకోవచ్చు. వాళ్ళు వ్యాక్సిన్ వేస్తే ఇక పైన ఏమాత్రం రోగాలు రావు అని చెప్పి భవిష్యత్తు కోసం ఆలోచించి అక్కడికి వెళ్ళారు. కానీ వాళ్ళ జీవితమే, వాళ్ళ అంటే ప్రాణమే ప్రమాదంలో పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నాంపల్లిలో ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్లో ప్రతి నెలలో కూడా బుధవారం రోజున ఇక్కడ వ్యాక్సిన్ వేస్తుంటారు. అందుకోసమే మొన్న బుధవారం రోజు దాదాపు 90 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. అక్కడ తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించారు. అయితే ప్రతిసారి కూడా వ్యాక్సిన్ వేసిన తర్వాత ఆ రోజు రాత్రి కానీ తెల్లారి కానీ ఖచ్చితంగా హై ఫీవర్ వస్తుంది. అయితే ఎటువంటి హై ఫీవర్ అయినా సరే పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చి పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలిపి ఆ పిల్లలకు పట్టించండి అని చెప్పి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడే ఆ తల్లిదండ్రులకు వాళ్ళు చెప్తుంటారు. అయితే ఇదే సమయంలో పారాసిటమాల్ ఏ విధంగానైతే బ్లూ కలర్ లేబుల్లో ఉంటుందో అదే విధంగా ట్రామడాల్ అనే ఒక టాబ్లెట్ సేమ్ ఇదే బ్లూ కలర్లో ఉంటుంది. ఆ రెండింటిని కూడా కలిపి పంచిపెట్టడం జరిగింది. అంటే అక్కడికి వచ్చినటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వ్యాక్సిన్ వేసుకున్నటువంటి పిల్లల తల్లులకు అవి ఇచ్చి పంపించారు. రెగ్యులర్గా లాగానే వ్యాక్సిన్ వేయించుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. తీరా అక్కడికి వెళ్ళాక జ్వరం వచ్చింది. వెంటనే ట్రామడాల్ టాబ్లెట్స్ను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఫీడ్స్ రావడం, వామిటింగ్స్ అవ్వడం, ఏకంగా ఒక బాబు చనిపోయే పరిస్థితికి వచ్చింది. వెంటనే ఈ పరిస్థితుల్లో ఈ ఒకే విధంగా అన్ని కేసులు నమోదవడంతో అన్ని కేసులను కూడా నీలోఫర్ ఆసుపత్రికి తరలించడం మొదలైంది. వాస్తవానికి పొద్దున 16 కేసులు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు చూస్తే 32 కేసులకు చేరింది. ఒక బాబు చనిపోవడం, ఇదంతా కూడా కొంత అయోమయానికి దారితీస్తున్నటువంటి పరిస్థితి. అసలు వైద్య శాఖలో ఏం జరుగుతుంది, మందులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏంటి, పారాసిటమాల్కి బదులు ట్రామడాల్ అనే టాబ్లెట్ ఎలా ఇస్తారు, ఇదంతా ఒకవైపు జరుగుతుంటే ఇక మరోవైపు నీలోఫర్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందినటువంటి వాళ్ళలో కూడా 2 పరిస్థితి విషమంగా ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఎంతమంది చేరారు, ఎందుకు ఈ పరిస్థితి నెలకొంది అనేందుకు చెప్పడానికి మనతో పాటు నీలోఫర్ సీనియర్ ఆర్ఎంఓ లాలు ప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, నీలోఫర్ ఆసుపత్రి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ప్రాంతం నుంచి ఒక్కసారిగా 30 మంది వచ్చి చేరినటువంటి పరిస్థితి, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది? మన ఆసుపత్రిలో నేను వ్యాక్సిన్ ఎఫెక్ట్ అయ్యి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అస్వస్థతకు గురైన వచ్చినటువంటి వాళ్ళలో ఇప్పటికీ 32 మందికి చేరింది మన దగ్గర. అవుట్ ఆఫ్ 32లో 3 మెంబర్స్ని మేము కొంచెం క్రిటికల్ ఉందని చెప్పేసి వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. సో ఇక్కడ ట్రీట్మెంట్ మన నీలోఫర్ ఆసుపత్రిలో వచ్చిన ప్రతి బిడ్డకు కూడా, ప్రతి చిన్నారికి కూడా ఏ రకమైన ఇబ్బంది కూడా కలగొద్దని చెప్పేసి మేము అందరం ఇక్కడ మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు, సూపరింటెండెంట్, ఆసుపత్రి ప్రొఫెసర్, డాక్టర్స్, నర్సెస్, మిగతా సిస్టర్ అంతా ఒక గ్రూప్గా ఏర్పడి డిఎంఈ గారు ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది, ఎక్స్పర్ట్ కమిటీ. ఆ కమిటీ ద్వారా, ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా ఇక్కడ మేమంతా ఉంది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. సో ఏ చిన్నారు కూడా ఇబ్బంది కలగద్దని చెప్పేసి ఎక్స్పర్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ట్రీట్మెంట్ పార్ట్లో మన నీలోఫర్ ఆసుపత్రిలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ మంచిగా అందిస్తున్నాం. దీంట్లో ఎలాంటి జనాలు ఇబ్బంది గురి కావద్దని, ఆందోళనకు చెందదని కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే ఎవరైతే బాబు చనిపోయాడు ఇదే ఘటనకు సంబంధించి వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత టాబ్లెట్ వేసుకున్న తర్వాత చనిపోయినటువంటి పరిస్థితి, వాస్తవానికి వ్యాక్సిన్లో సమస్య ఉందా, ఈ టాబ్లెట్లో సమస్య ఉందా, అసలు బాబు ఎలా చనిపోయారు?
జనరల్గా వ్యాక్సిన్లో ఏదైతే నేషనల్ ప్రోగ్రామ్ ఏదో వ్యాక్సిన్స్ ఉన్నాయో వ్యాక్సిన్ వల్ల ఏది జరగదు. మనము వ్యాక్సిన్లు కంటిన్యూగా రొటీన్గా ఏదో జరుగుతున్నాయో రొటీన్గా ఇవ్వడం జరుగుతుంది. రొటీన్ తీసుకోవడం మంచిదే. వ్యాక్సిన్ సంబంధించి వేరే జబ్బులు రాకుండా ఇస్తున్నాము. అయితే ఏదైతే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత పిల్లలకి ఫీవరో ఏమైనా ఇబ్బంది పెయిన్ గిట్ట కలిగినట్టయితే వీళ్ళకి జనరల్గా పారాసెటమాల్ సిరప్, అనాలిసిక్ సిరప్ని ఇవ్వడం జరుగుతుంది, నొప్పి రాకుండా జ్వరం రాకుండా అని చెప్పేసి. దాంట్లో ఏంటంటే వీళ్ళు మీరు చెప్తున్నట్టుగా ట్రామాడాలు ట్యాబ్లెట్ ఫామ్లో ఇచ్చేసి లో డోస్ వాడండి అని చెప్పింటారు వాళ్ళు. సో వీడు వేసే దాంట్లో ఏమైనా తేడా వచ్చి ఆ రకంగా కాంప్లికేషన్ రావడం జరిగిందని చెప్పేసి మాకు తెలియవస్తుంది. దీనికని మేము ఇప్పటి వరకు పరిస్థితిని చూస్తుంటే నిన్న ఏదైతే వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు 92 మందికి మేము వ్యాక్సినేషన్ ఇచ్చామని చెప్పి నాంపల్లి ఆసుపత్రి నుంచి వస్తున్నటువంటి సమాచారం. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య ఎంత, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఎవరైనా విషమంగా ఉన్నారా? మన దగ్గర ఇప్పుడు 32 మంది ఉన్నారు. 32 మందిలో 3 వెంటిలేటర్ మీద ఉన్నాం కాబట్టి ఆ వెంటిలేటర్ మీద పరిస్థితి కొంచెం వెంటిలేటర్ అంటే క్రిటికల్ కండిషన్లో ఉంటుంది. బట్ వాళ్ళని రికవరీ చేయడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మోస్ట్లీ డెఫినెట్లీ దే విల్ రికవర్ అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. బట్ కండిషన్ అనేది మనం 24 hours అయితే తప్ప మనము క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు. మిగతా ఏదైతే పిల్లలు ఉన్నారో 29 మెంబర్స్ అయితే ఉన్నారో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ రూమ్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఆసుపత్రి సూపరింటెండెంట్ కావచ్చు, డైరెక్టర్ మెడికల్ కావచ్చు, మా ఎక్స్పర్ట్ టీమ్ కావచ్చు, డాక్టర్ టీం అందరూ అక్కడే ఉండే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాస్తవానికి ఒక వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అసలు పారాసిటమాల్ ఎందుకు అంటే డ్రాప్స్ ఇవ్వచ్చు కదా, అసలు ట్యాబ్లెట్ ఇస్తారా? ట్యాబ్లెట్ విషయంలో కూడా ట్రెమెడాలే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? జనరల్గా మనం వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఏంటంటే డీపీటీ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి పెంటావాగ్లో జనరల్గా దాంతో ఏంటంటే మనకు ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. రొటీన్ మామూలు ఇంజెక్షన్ అయినా కూడా మామూలుగా జ్వరం టీటీతో తీసుకుంటే కూడా రొటీన్గా మనకు ఫీవరు తర్వాత వాపు వాయడం అనేది వస్తుంది. కాబట్టి అలాంటి కాంప్లికేషన్ చిన్నపిల్లలు కాబట్టి పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఫీవర్ వస్తే తక్కువ కావాలి, ఫీవర్ని కూడా కంట్రోల్ చేసుకునే ఉద్దేశంతో మనం జనరల్గా పారాసిటమాల్ సిరప్ను వాడడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏంటంటే ట్యాబ్లెట్ సిరప్ ఫామ్ అందుబాటులో లేకపోవడమా లేని పక్షంలో జనరల్గా ట్యాబ్లెట్ని వెయిట్గా 4 భాగాలు చేయండి అని చెప్పేసి లో డోస్లో ఇవ్వడం జరుగుతుంది. మరి అక్కడ ఏమైనా ఇబ్బంది జరిగి ఉండింటేదేమో తప్ప మన క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఇది డ్రగ్ని ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ డ్రగ్ చూసి ఈ పిల్లల ముందు ట్రీట్మెంట్ పర్పస్లో మనం రికవర్ చేయాలని ఆ రకంగా సంబంధించిన సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆ పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి ఏంది? బాబు చనిపోయాడు, ఇంకా కొన్ని చోట్ల కూడా పిల్లలు చనిపోతున్నారని చెప్పి ఈ విషయంలో కొంత సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. అసలు ఆ బాబు ఎలా చనిపోయాడు? బాబు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయి ఉండవచ్చు మోస్ట్లీ. ఒకవేళ వ్యాక్సిన్ అంటే మన దగ్గర వచ్చిన బాబు మన దగ్గర ఏదైతే బ్రాడ్ డెత్ తెచ్చారో వాళ్ళ దగ్గర జనరల్గా ఆ వ్యాక్సిన్ తీసుకున్నట్టు కానీ స్లిప్పులు కానీ కాళ్ళు కానీ మన దగ్గర చూపబడలేదు, వాళ్ళు అంటే చూపించలేదు. సో వాళ్ళు ఏంటంటే తీసుకున్నామని వాళ్ళు పేరెంట్ వాళ్ళు చెప్పారు. దానిపైన చూసిన బ్రాడ్ డెత్ ఉంది కాబట్టి డెత్ అని డిక్లేర్ చేయడం జరిగింది. మనమైతే వ్యాక్సిన్ ఇచ్చినట్లు కానీ తీసుకున్నట్టు కానీ వాళ్ళ దగ్గర కార్డ్ జనరల్గా ఉంటుంది, ఆ కార్డ్ అయితే మన దగ్గర చూపించలేదు. అంటే 90 మందికి వ్యాక్సిన్ తీసుకున్నారు, 32 మంది ఇప్పుడు మన దగ్గర అడ్మిట్ అయినటువంటి పరిస్థితి. మరి మిగతా వాళ్ళు ఆ మెడిసిన్ వాడలేదా? మరి వాళ్లకు సమాచారం ఎట్లా పంపిస్తున్నారు? మరి వాళ్ళ దగ్గర కూడా ట్రెమెడాల్ టాబ్లెట్ ఉండి వాళ్ళు దాన్ని వేసుకుంటే మరి ఆ పిల్లలు కూడా ప్రమాదంలో ఉన్నట్టే కదా? మేము ఎన్టీవీ అంటే మన మీడియా ముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే ఒకవేళ నిజంగా అట్లాంటి టాబ్లెట్ తీసుకొని ఒకవేళ ఉంటే ఇప్పటికే మాకేమనిపించింది అంటే మనం మీడియా ద్వారా చూపించడం ద్వారా చాలా మార్నింగ్ 22 మంది ఉండ్రి, ఇప్పటికీ 32 మెంబర్స్ వచ్చారు. ఒక 2-3 పేషెంట్లు వచ్చి మేము అడుగుతుంది, సార్ మేము టీవీలో చూసాము ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఏదో టాబ్లెట్ ఇది ఎఫెక్ట్ అయిందని చెప్పేసి వాళ్ళు వచ్చి ఇట్లా చేసింది కాబట్టి మేము వచ్చినాం సార్. కాకపోతే మా పిల్లోడు బాగానే ఉన్నాడు, మాదే ఇబ్బంది అయితేనే ఉద్దేశంతో వచ్చిందని చెప్పడం జరుగుతుంది. సో ఈ మీడియా ముఖాన్ని తెలియజేసుకుంటున్నా, ఒకవేళ అలాంటి వాళ్ళని తీసుకున్నట్టు 92 మెంబర్స్లో ఎవరైనా ఆ టాబ్లెట్ ఉన్నట్టయితే అట్లాంటి టాబ్లెట్ దయచేసి మీరు వాడకండి. మీకు అలాంటి ఏమైనా ఇబ్బంది ఉంటే మా నీలోఫర్ ఆసుపత్రికి రండి, ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అన్ని రకాలుగా మనకు మందులు కానీ ఏమన్నా కూడా మా రెడీగా ఉన్నాం, సిద్ధంగా చేసి ఉన్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటి టాబ్లెట్ ఉంటే దయచేసి మీరు వాడకండి అని చెప్పేసి మీడియా ముఖం తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రస్తుతం పరిస్థితి నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఎవరైతే చిన్నారులు వాళ్ళ ప్రాణాలకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారాన్ని మనం చూస్తుంటే అంటే 2 నుంచి 3 అంటే ఆ 3 పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. వాళ్ళకు వెంటిలేటర్ పైన ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఉదయం ఒక బాబు చనిపోయి ఇక్కడికి వచ్చారు, సో అది ఏం చేయలేకపోయాయని చెప్తున్నారు, కావాల్సినటువంటి మందులు అవన్నీ తెచ్చిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇటువంటి పరిస్థితి గతంలో అంటే సిరిసిల్లలో కూడా ఏడాది కింద ఘటన జరిగింది. ఆ రోజు కూడా ఇదే పారాసిటమాల్కు బదులు ట్రెమెడాల్ టాబ్లెట్ ఇచ్చారు. అంటే ట్రెమెడాల్ టాబ్లెట్ హై డోస్ ఉంటుంది, అంతేకాదు అది పెయిన్ కిల్లర్గా పెద్దలకు మాత్రమే ఉపయోగిస్తారు. అంటే 2
ఏదైతే టీఎంఎస్ఐడి ఏదైతే అంటే ప్రభుత్వ ఆసుపత్రులకు మందులను సరఫరా చేసేటటువంటి సంస్థ ఏదైతే ఉందో 2 లేబుల్స్ కానీ 2 చూడడానికి ఒకేలా ఉంటాయి, ఒకే సైజులో టాబ్లెట్స్ ఉంటాయి. సేమ్ పారాసిటమాల్ ఏ విధంగానైతే నీలిరంగు రంగు కవర్లో ఉంటుందో అదే విధంగా ఉంటుంది. దాన్ని 2 ఆసుపత్రులకు రావడం, అక్కడ ఉన్నటువంటి నర్సులు దాదాపుగా వ్యాక్సిన్స్ విషయానికి వస్తే మనం చాలా చోట్ల చూస్తాము, ఎక్కడ కూడా డాక్టర్స్ ఉండరు, అక్కడ ఉన్నటువంటి సీనియర్ స్టాఫ్ నర్సులు ఉంటారు. అంతేకాదు అక్కడ ఉన్న కొన్ని టాబ్లెట్స్ అన్ని పక్కన పెట్టుకుని వ్యాక్సిన్ ఇవ్వడం, వెంటనే ఒక టాబ్లెట్ కట్ చేసింది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రామెడాల్ అనే టాబ్లెట్ తీసుకున్నటువంటి పిల్లలు మాత్రం నిజంగా అంటే ఈరోజు వాళ్ళందరూ తల్లిదండ్రులు ఇప్పుడు ఎవరైతే 32 మంది ఇక్కడికి చేరుకున్నారో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఒక ఆవేదనతో ఉన్నారు. మా పిల్లలు బతుకుతారా, ఇంకేమన్నా జరుగుతుందా, అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైద్య శాఖలో కూడా ఒక స్థాయిలో అంటే కావాల్సినటువంటి విచారణ జరుగుతుంది. కానీ పోలీసులు మాత్రం ఇప్పటికీ ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. అసలు ఇంత అంటే ఇప్పటి వరకు 32 మంది అస్వస్థతకు గురైనప్పటికీ కూడా ఇంకా వీళ్ళపైన కేసు మాత్రం నమోదు కాలేదు. ఎవరు చేశారు ఏంటి అనేది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ మాత్రమే జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ఇది డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పర్మిసెస్ లోనే ఉంటుంది. వాళ్ళే ఈ వ్యాక్సిన్స్ కానీ అక్కడికి అందుతున్నటువంటి టాబ్లెట్స్ కానీ మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. ఉదయం నాంపల్లి ఆసుపత్రికి వచ్చినటువంటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులందరూ కూడా అక్కడికి వచ్చారు, అక్కడ పరిశీలించారు. ఇది నర్సుల తప్పిదమా, డాక్టర్ల తప్పిదమా అనేది వాళ్ళు కొంత విచారణ చేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పటి వరకు నీలోఫర్ ఆసుపత్రికి మాత్రం వాళ్ళు ఎవరూ రాలేదు. దాంతో ఇక్కడ ఉన్నటువంటి బంధువులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకవైపు ఇంత ఘటన జరిగితే ఎందుకు అధికారులు సరిగ్గా స్పందించడం లేదు? వైద్యం అందుతుంది, కానీ ఇటువంటి పరిస్థితి ఇంకెవరికి కూడా రావద్దు. అటు ఏదైతే మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే జరుగుతుండొచ్చు కదా. అంటే ఈ ప్రభుత్వం అంతటా కూడా ట్రామెడాల్ టాబ్లెట్లను, పారాసిటమాల్ టాబ్లెట్లను కలిపే పంపిస్తుంది. ఒకేలాగా ఉండడం వల్ల అన్ని చోట్ల ఇదే జరుగుతుంది. మరి అంతేకాదు సిరిసిల్లలో ఘటన జరిగినప్పుడు ఎందుకు దీనిపైన ఒక కమిటీ వేయలేదు? కమిటీ వేసిన మరి నివేదిక ఏమైంది? ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది కూడా ప్రధానంగా అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు జరిగినప్పుడే ఈ టాబ్లెట్స్కి సంబంధించినటువంటి లేబుల్స్ అంటే పైన ఉన్నటువంటి కవర్ను కనుక మార్చి సప్లై చేయడం మొదలుపెట్టుంటే ఇటువంటి ఘటన జరగకపోయేది. ఈరోజు 32 మంది ప్రస్తుతం నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్నప్పటికీ మిగతా వాళ్ళంతా కూడా ఎక్కడున్నారు అంటే ఇంకా 60 మంది వివరాలు కూడా తెలియాల్సి ఉంది. కొంతమేరకు ఆసుపత్రిలో వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి సమాచారాన్ని కొంత సేకరించి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తున్నారు. మీ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అని ఆసుపత్రి నుంచి ఫోన్ చేస్తున్నప్పటికీ కొంతమంది ఫోన్ నెంబర్లు కూడా లేవు. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నీలోఫర్లో ఉన్నటువంటి 32 మందిలో 3 పరిస్థితి విషమంగా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. వాళ్ళకు ప్రాణాపాయం తప్పిందని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మిగతా వాళ్ళ పరిస్థితి పైన కూడా ఆరా తీస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. వరప్రసాద్.